లోపట ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా గవన్నీ ఆఫీసర్లకు తెలుస్తాయి. కానీ ఎప్పుడైనా సరే లీడర్లు పబ్లిక్లో తిరిగితేనే పతర గట్టిగా పెరుగుతుంది. అందుకే ఈ నడుమ గెలిచిన లీడర్లైనా ఓడిన లీడర్లైనా మొదం పబ్లిక్లోనే ఉంటుర్రు. తీయటి పుల్లటి ముచ్చట్లు చెప్పుకుంటా పబ్లిక్ను అరుచుకుంటుర్రు. నెరి ఏపీలనైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తాపకు జిల్లాకు బండి కడుతుర్రు. భలే ముచ్చట్లు చెప్తుర్రు. చూడురు మీరే. వ్యవసాయం అంటే ఇంకా ఇప్పటికీ ఎద్దుల వ్యవసాయమే చేస్తామంటే ఎట్లా? కొత్త మిషన్లు వస్తున్నాయి, వాటిని వాడుకోవాలి. ఆఫీసర్లు అన్నదాతలకు కొత్త మిషన్ల గురించి చెప్పాలి అన్నట్టు అందరికి గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అంతేకాదు వడ్లు ఎట్లా కొంటున్నారు, తేమ ఎట్లా కోలుస్తున్నారు, ఏం కథ అని కండ్లారా చూసి తెలుసుకున్నాడు. రైతులతోని బాగానే సేపు ముచ్చట్లాడిండు. ఇంకెట్లా చేస్తే మంచిగుంటది, ఏమన్నా ఆపది చాపతి ఉన్నదా అని ఎదురు బదురు ఊకొని అందరిని అరుచుకున్నాడు. ఇప్పుడంటే చెప్పి చెకింగులకు పోయిండు గాని ఇక పోను చెప్పకుండానే చెకింగులకు పోతాడట. వడ్లు కొనే కాడ లాపర్వ చేసుడు, రైతులకు పైసలు ఇచ్చే కాడ పర్షాన్ చేసుడు, గసొంటి అన్ని నడవవు. అంతా ఓ రేవు పొంటి నడవాలి అని ఆఫీసర్లకు గట్టిగానే చెప్పిండు సారు. పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాలి. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం. ఇంకో దిక్కు మన్యం జిల్లాల అడవి బిడ్డలను అరుచుకున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. మక్కువ మండలం బాగుజోల అనే గిరిజన గూడానికి పోయిండు. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు చలి, రోడ్డు చక్కగా లేక బండ్లు పోలేదు. అందుకే కాళ్ళకు పని చెప్పిండు సారు. ఆ గుట్టల మీద బుర్జల చెప్పులు వేసుకొని నడవలేరు కాబట్టి ఉత్తకాళ్ళతోనే నడుచుకుంటూ పోయిండు. మీదికి ఎక్కటాలకు మొత్తం నెరివడ్డట్టే అయింది సారుకు. అందుకే పబ్లిక్ కష్టాలు పోవాలని రోడ్డు వేసేందుకు శంకుబండ బాతిండు. మీరేం చేయగలరు? కొంచెం దండం పెడతా, ఆగండి. దారిలో ఇందాక వస్తున్నప్పుడు శంబర పోలమాంబ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నువ్వు నాకు. ఆదివాసీ గిరిజన గూడాలల్లా డోలీ మూతల కష్టాలు పోగొడతాం అన్నట్టు మాట ఇచ్చిండు సారు. మంచి ముచ్చట్నే కదా. గిట్లా ఓ దిక్కు ముఖ్యమంత్రి సారు, ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి సారు నెత్తికో జిల్లా సుడిపెట్టుకుంటా పబ్లిక్ మంచి చెడ్డ గట్టిగానే అరుచుకుంటాండ్రు.